లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూడండి. వన్ సైడే వచ్చింది బోర్డరు. అయితే మన హ్యాండ్స్‌కి వేసుకుంటే సరిపోతుంది. పైగా చాలా పెద్ద సైజ్ బ్లౌజు. అంటే 43 సైజు కాబట్టి హ్యాండ్ కూడా అంతే లూజ్ ఉంది. అంతే ఆర్మ్ లూజ్ కూడా ఉందనమాట. అందుకు వన్ సైడ్ ఉన్నది కరెక్ట్‌గా సరిపోతది. అతుకులు ఏం పడకుండా. నాకు లైనింగ్ క్లాత్‌కి అతుకులు పడ్డాయి కానీ ఒరిజినల్ క్లాత్‌కి ఏం పడలేదు. చూసారు కదా! సైడ్‌కి ఎంత క్లాత్ ఉందో అదంతా కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. బ్యాక్ ఓపెను, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు. ప్రిన్సెస్ కట్ ఇది 43 బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ ఉంటుంది కదా, మన వైపు నుంచి చెస్ట్ పాయింట్ అంటే చెస్ట్ అనేది మనం 4.5 ఇంచులు తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గరేమోని 4.30 తీసుకోవాలన్నమాట. నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను క్లియర్గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో వెంటనే చూసేయండి. ఫోల్డింగ్ వైపుకేమో ఫ్రంట్ పార్ట్ ఉండాలి, ఓపెన్ వైపుకి బ్యాక్ పార్ట్ ఉండాలి. హైట్ ఎక్కువే ఉంది, పెద్ద సైజు కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఈజీగా కుట్టేయగలను. ఇదేంటంటే గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. వీ నెక్ అనమాట. వీ నెక్ అంటే క్రాస్గా కట్ చేసేయకూడదు. స్టార్టింగ్లో ఒక 5 ఇంచెస్ వరకు స్ట్రేట్గా వచ్చి అప్పుడు కర్వ్ తిప్పాలి, లేదంటే చిరిగిపోతుంది అనమాట. వీ నెక్ ఎప్పుడు వీలాగా క్రాస్గా కట్ చేసేయకూడదు, అలా షేప్ వీ షేప్ అనేది రావాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఫుల్ వీడియో చూడండి.